అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు తెలుగు మెకానిక్ అబ్బాయి ఛానల్. ఈ బండి ఎప్పుడైనా ఆగిపోతే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే ప్లగ్ క్లీన్ చేస్తారు. ఎక్కువగా ప్లగ్లు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను చూడండి. ప్లగ్ క్లీన్ చేయడానికి 16 రింగ్ రెంచ్ లేకపోతే ప్లగ్ రెంచ్ ఉంటుంది కదా, ప్లగ్ రెంచ్ కావాలి. ఇంత మనం ఇలా కిందికి అనాలి. నేను చూసారు కదా కిందికి అంటున్నాను, కిందికి అనాలి. ఎలాగంటే మీకు కొత్తగా ఇప్పే వాళ్ళకి కొంచెం డౌట్ వస్తుంది, నేను ఈ ప్లగ్ బిగిస్తున్నానా తిప్పుతున్నానా అని డౌట్ వస్తుంది. ఆ డౌట్ క్లారిఫికేషన్ చేస్తాను చూడండి. మనం ఏ బాటిల్ అయినా తీసుకోండి, ఏ బాటిల్ థమ్స్అప్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ ఏదైనా తీసుకోవచ్చు. మనం బాటిల్ మూత ఓపెన్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇది ఓపెన్ ఇస్తున్నాను, బిగిస్తున్నాను. మీకు అయితే డౌట్ వచ్చినప్పుడు బాటిల్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్ తీసుకొని ఇప్పుడు ఇటు పక్కకి కదా ఇటువే కదా అని కన్ఫర్మ్ చేసుకోండి. సేమ్ బాటిల్ మూత ఏ విధంగా ఇప్పుతామో ఏ బోల్ట్ అయినా ఇప్పడం కూడా అంతే, బిగించడం కూడా అంతే. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుతాం ఇటు పక్కకి. మీకు డౌట్ వస్తే బాటిల్ మూత ఇప్పడం ఏ విధంగా ఇప్పుతున్నామో సేమ్ ఈ ప్లగ్ కూడా అంతే, ఏ బోల్ట్ కూడా సేమ్ అలాగే ప్లగ్ అయితే ఇప్పాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత నల్లగా ఉంది ప్లగ్. ఇది బ్లాక్గా ఎక్కువగా ప్లగ్ ఇప్పుడు పోద్ది అంటే ఫ్రెండ్స్, బోర్కి వచ్చినప్పుడు పోద్ది. బండి బోర్కి వచ్చినప్పుడు, తర్వాత వాటర్ సర్వీసింగ్ వర్షంలో తడిసినప్పుడు అలా ప్లగ్లు పోతుంటూ ఉంటాయి. ప్లగ్ క్లీన్ చేసే ముందండి మన బండికి కరెంట్ వస్తుందో చూసుకోవాలి. కిక్ కొట్టి అది దూరంగా పట్టుకునండి వైర్ని, కరెంట్ వస్తుందో చూడాలి. అలా చూడండి, కరెంట్ వస్తుంది. బండికి కరెంటు వచ్చిందంటే ఎక్కువగా ప్లగ్ కంప్లైంట్ వస్తుంది. కరెంటు రాకపోతే అది వేరే విధంగా చేసుకోవాలి. ఫస్ట్ కరెంట్ వచ్చిందంటే మ్యాక్సిమం ప్లగ్ క్లీన్ చేస్తే బండి స్టార్ట్ అయిపోద్ది. ప్లగ్ క్లీన్ ఇదిగో వైర్ తీసుకుంటాను. ఇది కాకపోతే మీ దగ్గర పినిస్ ఉంటుంది కదా, ఆ పినిస్తో అయినా మీరు ప్లగ్ క్లీన్ చేయొచ్చు. ఇంత క్లీన్ చేసిన తర్వాత ఈ ప్లగ్కి గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. గ్యాప్ చూసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాప్ అయితే ఉండాలి, దీని దగ్గర కూడా వేయకూడదు. కరెంట్ వస్తుంది చూసుకుని, కరెంట్ వస్తే కనుక మ్యాక్సిమం ప్లగ్ కంప్లైంట్ అండి మనం బిగించేస్తాం. ప్లగ్ బిగించే ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇలా చేత్తోనే బిగాలండి.
చేతితోనే బిగించాలి. ఇలాగా మనం ఫస్ట్ కంటే రెంచి పెట్టి బిగించకూడదు. బిగిస్తే రాంగ్ మర్ర లాగేస్తుంది, ఈ అడ్డే మర్ర పోతుందండి. మనం ఇలాగ బిగించిన తర్వాత జస్ట్ అలా కొద్దిగా పట్టేస్తే సరిపోద్ది. మనం బలం ఎంత ఉందో అంత వేసేస్తే మర్ర పోద్దండి. ఇది అల్యూమినియం, పెద్ద టెంపరీగా ఉండదు, మర్ర పోతుంది అనమాట. అంతే. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది.